తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యమైంది. అయితే ఆగస్టు 15 లోపు ప్రతి రైతును రుణ విముక్తులను చేస్తామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు 40,000 కోట్ల డబ్బును జమ చేయాల్సి ఉంది. అందుకు రుణ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ప్రతి నెల రిజర్వ్ బ్యాంకుకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు 5-6 వేల కోట్ల రుణ సహాయం పొందుతోంది. ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలకు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచే రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై దాదాపు 15,000 కోట్ల నుంచి 18,000 కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్టు తెలిసిందే. ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని భావిస్తోందని సమాచారం. ఇదే సమయంలో అర్హులకు మాత్రమే రుణమాఫీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నిలిపివేయాలని డిమాండ్లు వచ్చాయి. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించారు. ఇప్పటికే 10,000 కోట్లు సిద్ధం చేశారు. భూములు తనఖా రుణాల రూపంలో మరో 20,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని సీఎం చెప్పారు. రుణమాఫీకి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ జూలై 15 నుంచి దశల వారీగా ఇది అమలు చేయబోతున్నారని సమాచారం. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా? అలాగే ఒక కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తింపచేస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండడం రాష్ట్రంలోని పేద కుటుంబాలను సంతోషపెడుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.